హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎగ్స్తో కూర్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది సింపుల్గా అవుతుంది, బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుంది. బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. పులావ్ కానీ, బిర్యానీ కానీ. ఎగ్ కుర్మా మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఒక 8 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గినాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగే వరకు మనం వేయించుకోవాలి. సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి. నేను ఉప్పు కారం కలిపింది ఒక 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్లు పల్లీలు, 3 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ కొబ్బరి, పావు స్పూన్ గసగసాలు అవన్నీ వేయించి కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగినాక మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి కలిపి ఇది కూడా పోసేసుకోవాలి. ఒక పావు స్పూన్ గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి ఇవి వేసేసుకోవాలి. ఒక అరకప్పు చిక్కగా చిలికిన పెరుగు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొన్ని కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా చీలికలు చేసుకున్నవి వేసుకోవాలి. అంతా చక్కగా కలిపి మనం మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ఉడకబెట్టిన గుడ్లకి ఇలా నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్ములో ఉడికించుకోవాలి. ఆ మసాలాలన్నీ ఆ గుడ్డుకి పడతాయి. అప్పటి వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా నూనె మొత్తం పైకి తేలింది కదా, ఒక్కసారి చక్కగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి.